గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఏబీసీ కేటగిరీలుగా చేయాలని నిర్ణయించింది. హేతుబద్ధీకరణపై సచివాలయ ఉద్యోగ సంఘాలతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చర్చలు జరిపారు. ప్రమోషన్లు ఇవ్వాలని, పీఆర్సీ వేయాలని మంత్రికి ఉద్యోగ సంఘ నేతలు విన్నవించారు. సీనియర్ అధికారులతో కమిటీ వేసి సర్వీస్ రూల్స్ రూపొందిస్తామన్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి త్వరలో సచివాలయ ఉద్యోగులకు శాఖలు కేటాయిస్తామని ప్రకటించారు. తర్వాత ఈ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది కొన్ని చోట్ల 3-4 ఉంటున్నారు, కొన్ని చోట్ల ఎక్కువ మంది ఉంటున్నారు. దీనికి ఒక రేషనలైజేషన్ చేయాలి, వారి సేవల్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలనే సదస్సుతో ఒక 5-6 సార్లు రివ్యూలు చేయడం జరిగింది. అంతిమంగా వీటిని ఏబీసీ కేటగిరీగా చేసి 2500 జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు ఒక గ్రూప్ గాను, 2500 నుంచి 3500 వరకు ఒక గ్రూపు, 3500 పైన ఉన్నటువంటి ఒక గ్రూపుగా పెట్టి ఈ సెక్రటేరియట్ ఉన్నటువంటి వాళ్ళని కొన్ని ఉదాహరణకి మన వెల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేటర్, అదేవిధంగా మహిళా పోలీస్ అనేటువంటి వాళ్ళని, పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ ఇటువంటి వాళ్ళని అన్ని ప్రకార పనులు చేసేటువంటి వాళ్ళని కూడా ఒక మల్టిపుల్ టాస్క్ ఆ ఎంప్లాయీస్ సెక్రటరీస్ గాను, కొంతమంది ఏదైతే ఇంజనీరింగు, అదేవిధంగా మిగిలినటువంటి అగ్రికల్చరు ఇటువంటి వాళ్ళని టెక్నికల్లో సెక్రటరీస్గా పెట్టడం జరిగింది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ ఏదైతే ఉందో రియల్ టైం గవర్నెన్స్, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఐఓటీ సేవల కోసం యాస్పిరేషనల్ సెక్రటరీని కూడా నియమించాలని చెప్పేసి జరగడం జరిగింది. దానికి సంబంధించిన జీవో నెంబర్ 1 కూడా ఇష్యూ చేయడం జరిగింది. మనం ఏదైతే చేస్తున్నామో వీటిని కూడా ఉద్యోగస్తులతో కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే ఉద్దేశంతో ఈరోజు యూనియన్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. మొదట్లో ఒక 17 యూనియన్స్ మన దగ్గర అవకాశం ఉన్నట్టు పిలవడం జరిగింది. లేదంటే అందరినీ పిలవమంటే దాదాపుగా 30-35 మంది యూనియన్స్ కూడా ఈరోజు రావడం జరిగింది. శాఖాపరంగా వాళ్ళందరితో కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఎక్కువ మంది వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేయమని, రెండోది ప్రమోషన్స్ కల్పించమని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమంది పీఆర్సీలో వాళ్ళని జూనియర్ అసిస్టెంట్ కన్నా కూడా కాస్త తక్కువగా పెట్టారు గౌరవంగా, ఎందుకంటే మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, మమ్మల్ని కూడా గౌరవించగా ఆ విధంగా పెట్టమని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. కొంతమంది డిపార్ట్మెంట్స్ నుంచి చేంజెస్ కూడా అడిగారు. ఆ రోజు మేము ఒక డిపార్ట్మెంట్లో చేరామండి, ఈరోజు మాకు వేరే డిపార్ట్మెంట్స్ కూడా అవకాశాలు కల్పించమని చెప్పి అన్నారు. వీటన్నిటిని పరిగణలో తీసుకొని మనం వీలైనంత వరకు ఒక సాధ్యాసాధ్యాల ప్రకారం న్యాయం చేసుకునే విధంగా ముందుకెళ్తాం. రెండోది ముఖ్యమంత్రి గారు ఏదైతే వీళ్ళందరి ద్వారా టెక్నాలజీ సర్వీసెస్ని, రియల్ టైం గవర్నెన్స్ని లబ్ధిదారులకి నేరుగా సర్వీసెస్ అందే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. వాటి కోసం త్వరగానే వీలైన తొందరలో వీటిని అమలుపరిచే విధంగా మేము అడుగులు వేస్తా ఉన్నాం. దానిలో మొదటి భాగంగా ఈరోజు యూనియన్స్తో మాట్లాడాం. ఒక సీనియర్ ఆఫీసర్లు కూడా కూర్చొని సర్వీస్ రూల్స్ కూడా ఏదైతే స్టాండర్డ్ ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ ఉన్నాయో వాటికి ప్రకారం వీళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం కూడా ముందుకెళ్లే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, గతంలో కొంతమంది అపోహల్లో ఉన్నారు, ఒక 30,000 మందిని ఏదో ఉద్యోగస్తులు తొలగిస్తారని. అంటే దానికి చెప్పాను, ఎటువంటి ఏ ఒక్క ఉద్యోగిని కూడా మేము తొలగించే పరిస్థితి లేదు. ఎందుకంటే కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల డిపార్ట్మెంట్లో మాకు ఇంకా అదనంగా అవసరం ఉంది, మెడికల్ అండ్ హెల్త్ అనే డిపార్ట్మెంట్లో. వాటికి కూడా తీసుకుంటే ఆల్రెడీ మెడికల్ అండ్ హెల్త్ ఉన్న ఎంప్లాయీస్ తోటి ఆ భర్తీ చేసే పరిస్థితి ఉంది. షార్టేజ్ ఉన్నదని కూడా కొత్తగా నియమించకుండా ఒక ఎగ్జిస్టింగ్ నుంచి స్టాఫ్ నింపుకునే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఎవరిని తొలగించాలనే నమ్మకాన్ని కూడా వచ్చినటువంటి యూనియన్స్ని కలిగించడం జరిగింది. రెండోది మల్టిపుల్ టాస్క్ అంటే వాళ్ళలో పని భారం పెరుగుతుందని చెప్పేసి అన్నారు. పని భారం కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉండవండి. ఒకవేళ మల్టిపుల్ టాస్క్ చిన్న దానిలో ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద ఇంకో ప్లేస్ సెక్రటరీకి వెళ్తే వాళ్ళు సింగిల్ వర్క్ చేస్తారు. అంతేగాని వాళ్ళకి ఏదో ఇంకో ప్రమోషన్ వచ్చేంత వరకు వేజ్ చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఏబీసీ దానిలో అయినా ట్రాన్స్ఫర్ అనేది కూడా ఏబీసీలో ఏ సెక్రటరీ నుంచి ఏ సెక్రటరీకి అయినా కానీ వాళ్ళు బదిలీ వెళ్ళొచ్చు. ఇందులో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ప్రమోషన్ ఛానల్స్ అడిగారు, వాటిని కూడా మేము పరిశీలన చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇది సహకరించాలని కూడా నేను వాళ్ళకి కోరడం జరిగిందండి. తప్ప వీలైన తొందరలో ఈ స్కీమ్స్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. అది పీఆర్సీలో కూడా కొంత అన్యాయాలు జరిగింది, ఇబ్బందులు జరిగిన గతంలోనే వాళ్ళు చెప్తున్నారండి. పీఆర్సీ విషయం అంటే మీ అందరూ తెలిసిన పీఆర్సీ కమిషన్ అనేది అందరి పరిగణలోకి తీసుకొని న్యాయం చేస్తుంది. దీనిలో వాళ్ళు ఏదైతే సమస్యలను నివేదించారో అన్నిటి కూడా సీనియర్ అధికారులు పరిశీలన చేసి వీలైనంత వరకు
వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటారండి. ప్రస్తుతానంటే గ్రామ వార్డు సచివాలయాలు ఇవన్నీ చేస్తున్నామండి. వాళ్ళు అడిగేది కొంతమంది ఏమో లైన్ డిపార్ట్మెంట్స్ కాదు, మమ్మల్ని గ్రామ వార్డు సచివాలయంలోనే ఉంచండి కొంతమంది అడుగుతున్నారు. కానీ ఎక్కువ మంది అయితే మాత్రం వాళ్ళు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉంటారు, వెటర్నరీ వాళ్ళు వెటర్నరీలో ఉంటారు. ఇక్కడ హార్టికల్చర్ సంబంధించి కొంతమంది అగ్రికల్చర్ మమ్మల్ని అందరినీ కూడా ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ అని పెట్టండి కూడా. ఎందుకంటే కొన్ని చోట్ల అగ్రికల్చర్ ఉంటున్నారు, ఫిషరీస్ అక్కడ ఫిషరీస్ అసిస్టెంట్ ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మాకు అగ్రికల్చర్ కిందనే కలపని కొంతమంది డిమాండ్స్ కూడా ఉన్నాయి. మెజారిటీ అభిప్రాయాలు కొంతమంది యూనియన్స్ వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర అభిప్రాయ సేకరణ కూడా కొంతమంది ఇచ్చారు.